ఏమంటారు ఆయన 10,000 ఉండు ఈయన 10,000 ఉండు దానివల్ల రేట్లు పెరిగినాయి దీనివల్ల రేట్లు పెరిగినాయి అంటే అవన్నీ ఉట్టి మాటలు. మీ ప్రభుత్వం కరెక్ట్ ఉంటే మాలాంటి సామాన్య వ్యక్తులకి అన్ని కరెక్ట్ ధరలాగే వస్తాయి, మేము కరెక్ట్ సుఖంగానే ఉంటాం. కానీ మీలో మీరు గొడవడి మా పేద ప్రజల మీద మీరు ఒక ఏమంటారు లైక్ ఒక రకంగా అహంకారం చూపెట్టడం, అహంకారం వెళ్ళి మా మీద రేట్లు ఎక్కువ అయిపోవడము, మాకు వచ్చే జీతాలు సరిపోక మేము అప్పులు చేసుకుంటున్నాము. సో ఏదైనా సరే ఎవరైనా సరే జగన్ అయినా సరే లేకపోతే చంద్రబాబు నాయుడు అయినా సరే రేపటినాడు పవన్ కళ్యాణ్ అయినా సరే ఎవరైనా వచ్చినా లైక్ ప్రజల గురించి ఆలోచించి లైక్ ఒక స్టాండ్ తీసుకుంటారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆయన క్రేజ్ని చూసి ఏం మార్పులు చేసుకోవాలంటారు? లైక్ మార్పులు అని అంటే చేస్తామని చెప్పేసి కొన్ని చేయట్లేదు, కొన్ని చేస్తున్నారు. సో ఏ విధంగా చెప్పుకోవాలనంటే మీకు లైక్ వైఎస్ఆర్సీపీని తొలగించి మీ కూటమి ప్రభుత్వానికి ఒక ఛాన్స్ ఇచ్చారనంటే వాళ్ళకన్నా మెరుగ్గా బాగా చేస్తారని చెప్పేసి మీకు ఒక ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ ఛాన్స్ని వాళ్ళు పెట్టుకున్న నమ్మకాలని పోగొట్టకండి. ఎందుకనంటే లైక్ మీకున్న 5 సంవత్సరాలలో మీరు ఏదన్నా చేయగలుగుతారో 6వ సంవత్సరం వాళ్ళు మిమ్మల్ని కుర్చీ నుంచి దింపేగల కెపాసిటీ వాళ్ళకు ఉంది, లేకపోతే కుర్చీలో ఉంచే కెపాసిటీ వాళ్ళకు ఉంది. సో అట్లాంటి వాళ్ళకి మంచి చేస్తే నెక్స్ట్ 5 years కూడా మీరే కన్ఫర్మ్గా వస్తారు. సో ఏదైనా సరే ఆలోచించుకొని చేయండి, పేద ప్రజలకి గురించి చేయండి, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోండి.